జలదంకి మండలం రామర్పాడు ఎస్టీ కాలనీకి చెందిన యాకసిరి నాగేశ్వరమ్మ ఇటీవల కాలు జారిపడి గాయాలై చికిత్స పొంది ఇంట్లో ఉందని తెలుసుకుని టీడీపీ సీనియర్ నాయకులు వృద్ధినేని మురళీ చౌదరి శనివారం నాగేశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. నాగేశ్వరమ్మ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని తెలుసుకుని మురళీ చౌదరి కుమారులు వద్దినేని వినయ్ కుమార్ అభినయ్ సహకారంతో నాగేశ్వరమ్మ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. నాగేశ్వరమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ రోజు రామవర్పాడు గ్రామంలోనే ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి యాక్సిరి నాగేంద్రమ్మ అనే ఆమె ఈరోజు ఇటీవల కాలు జారిపడి ఒక కాలు ఒక చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. కాబట్టి అది గుర్తించినటువంటి మేము ఈ గ్రామంలో ఎస్టీ కాలనీకి వచ్చి ఆ నాగేంద్రమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆ నాగేంద్రమ్మ కుటుంబం కొంచెం ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న కారణాల వల్ల మేము గుర్తించి ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఇవాళ మేము కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మా కుమారుడైనటువంటి వద్దినేని వినయ్ కుమార్ చౌదరి, వద్దినేని అభినయ్ చౌదరి వాళ్ళ ఇద్దరు సహకారంతో ఈరోజు 10,000 రూపాయలు ఆమెకు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలోనే కొంచెం ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబం అది ఈ ఎస్టీ కాలనీలోనే. ఆమె భర్త అయినటువంటి యాక్సిరి మాలకొండయ్య గారు ఈ గ్రామంలోనే కొంచెం పెద్ద మనిషిగా 10 మందికి హెల్ప్ చేసుకుంటూ 10 మందిని దగ్గర తీస్తూ 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఎస్టీ కాలనీలో అప్పట్లోనే కొన్ని కాలనీ ఇళ్ళు కూడా తీసుకొచ్చి ఆయన ఇక్కడ అందరికీ పేదలకు అందరికీ సహాయం చేయడం జరిగింది. ఆయన్ని బేల్దారి మాలకొండయ్య అని కూడా అంటుంటారు. ఆయన అందరూ కూడా బేల్దారితనంగా కూడా ఉండి ఇల్లు కట్టించే దాంట్లో కానీ 10 మందికి హెల్ప్ చేసే దాంట్లో కానీ ఎంతో సహాయపడ్డటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం ఈరోజు కొన్ని ఇబ్బందుల కారణంలో ఉందని మేము గుర్తించి మా కుటుంబం తరఫున ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సాయం ఇంతటితోనే కాదు, మరియు మా ప్రియతమ నాయకులైనటువంటి ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పథకాలు అయినా సరే వచ్చేటట్టుగా మేము అందరం కూడా కృషి చేసి మేము అందరమే ఇంకా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి ఏదైనా కావాల్సినవన్నీ కూడా మేము సదుపాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ గ్రామంలో కంచెర్ల రామచంద్రయ్య నాయుడు అని ఈ యాక్సిరి మాలకొండయ్య అని వీళ్ళిద్దరూ ఈ గ్రామానికి చాలా సేవలు చేసి ఉన్నారు. వాళ్ళిద్దరు సేవలు కూడా మేము గుర్తిస్తాం. రాబోయే రోజుల్లో గుర్తించి వాళ్ళకి తగువైనటువంటి గుర్తింపు కూడా వచ్చే విధంగా మేము చేయాలని మేము అనుకుంటున్నాం. అందువల్ల ఈ గ్రామానికి ఇంకా మరికొన్ని ఈ ఎస్టీ కాలనీకి మరికొన్ని వసతులు కల్పించాలని కూడా మా వద్దినేని ట్రస్ట్ తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ గ్రామంలో ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ మన టీడీపీ సీనియర్ నాయకులు కంచెల రామచంద్రయ్య నాయుడు, మన యాక్సిరి మాలకొండయ్య గారు, మరియు ఈ వార్డు నెంబర్ అయినటువంటి తిరువిధుల శ్రీనివాసులు, మరి ఇంకా కొంతమంది నాయకులు అందరి దృష్టికి వస్తే వాళ్ళందరి ద్వారా మాకు తెలియజేస్తే మేము దీన్ని మా శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ బాబు దగ్గరికి, మా పార్లమెంటు సభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించేదానికి మేము ముందుండి కార్యక్రమం నడిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. మరికొన్ని కార్యక్రమాలు కూడా ఇంకా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ